విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాగాయత్రి భర్త శ్రీచరణ్ ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. జూన్లో రాధాగాయత్రి శ్రీచరణ్ దంపతులు ముసోరి విహారయాత్రకు వెళ్లారు. అక్కడే రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసులో మృతురాలి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్ హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ముసోరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14-16 మధ్య ముసోరిలో ఏం జరిగిందో అధికారుల దర్యాప్తులో తేలనుంది. మృతురాలి తల్లిదండ్రులు రాకుండానే పోస్ట్ మార్టం చేసిన సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. రాధాగాయత్రి కేసు దర్యాప్తు, శ్రీచరణ్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖకు చెందినటువంటి ఐటీ ఉద్యోగిని రాధాగాయత్రి మృతి చెంది దాదాపుగా నెల రోజులు అవుతుంది. రాధాగాయత్రి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అల్లుడు శ్రీచరణ్ మీదే. ఇప్పుడు ఎట్టకేలకు అల్లుడు శ్రీచరణ్ ను అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. నిన్ననే వీళ్ళు అక్కడికి వెళ్లి రావడం జరిగింది. అసలు ముసోరి పోలీసులతో ఏం మాట్లాడారు, అక్కడ ఎలాంటి ఆధారాలు సమర్పించారు అనేది ప్రస్తుతం రాధాగాయత్రి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, తర్వాత అక్కడ మీరు ఎటువంటి ఆధారాలు సమర్పించారు? మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చామండి. డెహ్రాడూన్ పోలీసులు బాగా మాకు సహకరించారండి. అది చాలా దారుణంగా ఉందండి ఆ ఏరియా. అదేంటే సామాన్య మానవులు ఎవరు వెళ్ళలేరు. సామాన్యంగా మానవులు ప్రజలు ఆ ఏరియాకి చేరుకోలేరు. అటువంటి ఒక అరణ్యం లాంటిది. అంటే కేసు సంబంధించి ఇంకా మీరు ఎలాంటి జస్టిస్ కోరుకుంటున్నారు, న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం ఏముందండి, ఇటువంటి మృగాలను వదలకూడదు కదా. న్యాయం అంటే ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు, అరెస్ట్తో నవ్వుదే ఇంకా వాడు కఠిన శిక్ష అయ్యాలి. ఆ ఏరియాకి ఎలా వెళ్ళాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బట్ ఆ ఏరియాకి వెళ్ళడం ఎన్ని మోసాలు చేశాడు వాడు. ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఎన్ని మోసాలు చేశాడు, ఎంతమంది మోసం చేశాడు, తల్లిదండ్రులు చేశాడు, రత్నమామ మోసం చేశాడు, ప్రపంచాన్ని మోసం చేశాడు. దాదాపుగా 20 రోజుల పాటు కూడా అతను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఇక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? వాడు తప్పు చేశాడు కాబట్టి తప్పించి తిరుగుతున్నాడు. ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి అందరికీ ఉరుకులు పరుగులు పెట్టాడు. వాడు ఎంతగానో పెడతాడు. పోలీసులు ఇంత పకడ్బందీగా వాడిని వేటాడారు. పోలీసులకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి మేము ఇప్పుడు వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రకాలుగా కష్టపడారు, ఎంతోమంది కష్టపడారు. డెహ్రాడూన్ పోలీసులు అయితే చాలా చాలా ఉరుకులు పెట్టారు వాళ్ళు మనం పట్టుకోవడానికి. ఒక్కడి కోసం ఎంతోమంది పోలీసులు పరుగులు పెట్టారు. అటువంటిప్పుడు వాడు దొరక ఎక్కడికి వెళ్తాడు? ఏదో రోజు దొరికిపోవాలి కదా. అందుకే వాళ్ళు దొరుకుంటాడు. వాడు పట్టుకున్న జల్లిడి పెట్టారు వాళ్ళు డెహ్రాడూన్ పోలీసులు. ఢిల్లీ అంతా జల్లిడి పెడితే వాడు దొరికారేమో. మీరు చెప్పండి, అక్కడ వెళ్ళిన తర్వాత వారం రోజుల పాటు మొత్తం అన్ని తిరగడం జరిగింది. నేరుగా వెళ్ళి అక్కడ విజిట్ చేశారు పోలీసుల సహకారంతో. అక్కడ పోలీసుల సహకారం ఎలా ఉంది? అక్కడ మీరు ఎలాంటి ఆధారాలు సమర్పించారు? అక్కడ పోలీస్ సహకారం చాలా బాగుందండి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చాలా అండగా ఉంది మాకు. అలాగే మన ఏపీ ప్రభుత్వం కూడా చాలా అండగా ఉంది. అందుకే మేము అక్కడ అంత దూరం వెళ్ళగలిసాము. మాకు ముక్కుమోహం తెలియదు ఉత్తరాఖండ్ అంటే ఏంటో. అక్కడ ఇన్నాళ్ళు మేము ఉన్నాము అంటే అందరూ సహాయ సహకారాలతో వెళ్ళాము. అందరిది మాకు న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నాము. ఎట్టకేలకు మీరు మొదటి నుంచి కోరుకుంటే ఎవరైతే అల్లుడు శ్రీచరణ్కి అరెస్ట్ చేయడం జరిగింది, ఇక్కడితో సరిపోతుంది అనుకుంటారు జస్టిస్? ఇంకా మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటారు? లేదండి, ఇక్కడితో ఆగేది ఏం కాదు. అది దొరికాడు అంతే. వాడు ఏ భయంతో దొరికాడు అన్నది అది వాడికి తెలుసు, ప్రపంచం మొత్తము తెలుసు. కాకపోతే అది దొరికినంత ఈజీగా అది జరగదండి. అది వాడు ఏం చేయాలంటే ఆ రోజు వెళ్ళాడు 14వ తారీఖు రాత్రి నుంచి మాకు 16వ తారీఖు మధ్యాహ్నం వరకు ఏం జరిగింది అన్నది మాకు కావాలి. అక్కడ అది చెప్తేనే మాకు తెలుస్తుంది. అది ఎవరు చెప్పేది ఆ అబ్బాయి మాత్రమే చెప్పగలడు. అక్కడ ఎవరు చెప్పలేరు. చెప్పడానికి మా అమ్మాయి లేదు, చుట్టుపక్కల ఎవరూ చెప్పలేరు. అదైతే ఒక శ్మశానం లాంటిది. మేము వెళ్ళి చూసాము హోమ్ స్టే అన్నది. అందులోకి వెళ్ళే వాళ్ళు నాకు తెలిసి ఆ అమ్మాయిని చంపడానికి తీసుకెళ్ళాడు అన్నది నేను నమ్ముతున్నాను గట్టిగా. అదే పగలపూట వెళ్తే మా అమ్మాయి వెళ్ళదండి అలాంటి ఏరియాలకి. అంత ధైర్య సాహసాలు ఎవరూ చేయలేరు దాన్ని. ఆ టైంలో తీసుకెళ్ళాడు కాబట్టి అనాథగా వెళ్ళింది అక్కడికి, దాని ప్రాణాలు తీసాడు అంతే. ఇదే నేను చెప్పవలసింది. ఏదో కుట్ర దీంతో చేశాడు. వాడు అప్పుడు చేసేది కూడా కాదండి. అది ముసలి అన్నది చాలా బాగుంటుందండి, చాలా మంచి ఏరియా అది. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. అక్కడ హోమ్ స్టే అది. అక్కడ మనుషు సంచారం అన్నది ఏం లేదు. ఒక నరరూప రాక్షసులు తప్ప అక్కడ ఎవరు ఉండరు.
అలాంటి ఏరియాకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే తన నోటంటే చెప్పించాలి అనేదే నా బాధ. అల్లుడు శ్రీచరణ్ మీద మొదటి నుంచి ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో దాన్ని నిరూపించడానికి ఆధారాలను సమర్పించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా అల్లుడే నిందితుడని ముందు నుంచి కూడా చెబుతున్నారు. ఎట్టకేలకు ఈ మిస్టరీ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. అల్లుడు శ్రీచరణ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి తదుపరి విచారణ దర్యాప్తు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అతనికి శిక్ష పడితేనే న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాజుతో చిరంజీవి NTV విశాఖ.